Hello everyone. Welcome to my channel Unlimited Gupshup. ఇవాళ గప్షప్ ఈస్ గోయింగ్ టు బీ క్వైట్ ఇంట్రెస్టింగ్ బికాస్ నేను ఇవాళ ఈ ప్యాషన్ ఫ్రూట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. డిడ్ యూ నో దట్ దీస్ వే కాల్డ్ ప్యాషన్ ఫ్రూట్స్? అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫ్రూట్ ఇవాళ ట్రై చేశాను. నాకు చాలా నచ్చింది అండ్ దెర్ ఆర్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఈ బెనిఫిట్స్ అన్ని మీకు కూడా తెలిసి ఇవి మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి వీలైతే మనం కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని అనిపించింది. సో కాస్ట్ వైజ్ వచ్చేసి ఇది 100 రూపీస్కి రఫ్గా మీకు ఒక 4 ప్యాషన్ ఫ్రూట్స్ వరకు వస్తాయండి. సో దిస్ ఇస్ ద సైజ్ ఆఫ్ ఇట్. మనం ఒకసారి దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుని దాని తర్వాత ఇది ఓపెన్ చేశాక మరి ఎలా ఉంటుందో మీకు క్యూరియస్గానే ఉంటుంది కదా, బికాస్ ఇట్స్ అ వెరీ యూనిక్ ఫ్రూట్. ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ అ సూపర్ ఫ్రూట్. సో మనం చక్కగా ఈ ఫ్రూట్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో ప్యాషన్ ఫ్రూట్ గురించి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ నేను క్విక్గా మీకు చెప్దాం అనుకున్నా అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వినండి జాగ్రత్తగా. సో ఈ ప్యాషన్ ఫ్రూట్లో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ, అందుకు ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీంతో మనము ఇట్ విల్ క్లియర్, ఇట్ విల్ బికమ్ బెటర్, అవర్ గట్ విల్ బీ క్లెన్స్డ్ అని అంటున్నారు. అండ్ స్కిన్కి చాలా మంచిది, ఓవరాల్గా హెల్త్కి మంచిది. అండ్ చెప్పా కదా ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ సూపర్ ఫ్రూట్ అనమాట, ఎందుకంటే దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్లో వెరీ గుడ్ ఈ ఫ్రూట్. అందుకు ఈవెన్ క్యాన్సర్ ప్రివెంటివ్ కూడా ప్రాపర్టీస్ ఈ ఫ్రూట్లో ఉన్నాయి అని చెప్పి ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది ఈ ఫ్రూట్. అండ్ ఓవరాల్గా మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకవేళ మీ దగ్గర మాత్రం దొరికితే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. అండ్ ఐసైట్, విజన్కి కూడా చాలా మంచిది అని అంటున్నారు. చెప్పా కదా డైటరీ ఫైబర్ చాలా బాగుంది. అండ్ ఓపెన్ చేసేసాక ఇలా ఉంటుంది. ఇది ఆబ్వియస్గా మనం కన్జ్యూమ్ చేసుకోలేము. సో కట్ చేశాక లోపల మెయిన్ కంటెంట్ కొంచెము జెల్లీ లాగా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ క్రంచీ. ఇన్ఫ్యాక్ట్ అసలు నోట్లో పెట్టుకున్నాక ఏదో క్రాకర్సే నోట్లో పేలుతున్నట్టుగా ఉంటాయి. ద సీడ్స్ ఆర్ వెరీ మచ్ లైక్ ఫైబర్ అండ్ జెల్లీ అనమాట. సో నేను ఇప్పుడు మీకు ఈ ఫ్రూట్ ఒకసారి కట్ చేసి కూడా చూపిస్తా, బికాస్ ఈ లోపల ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు కన్జ్యూమ్. ఈ బయటది కాదు కానీ లోపల ఉన్నది కన్జ్యూమ్ చేసుకోవాలి. సో నేను ఒకసారి మీకు కట్ చేసి ఫ్రూట్ చూపిస్తాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను. యూ కెన్ హియర్ టు ద సౌండ్ రైట్, అదేదో క్రాకిల్ అవుతున్నట్టుగా వస్తుంది. సో చూసారా, నేను తీసేసిన వెంటనే ఆటోమేటిక్గా అంతా జెల్లీ ఒక సైడ్కి వెళ్ళిపోయింది. అండ్ సో దిస్ జెల్లీ ఈజ్ సూపర్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఏవైతే మీకు ఇలా బ్లాక్ సీడ్స్గా కనిపిస్తున్నాయో సో దట్ కంటైన్స్ మ్యాక్సిమం ఫైబర్ అంటారు. అండ్ దిస్ ప్యాషన్ ఫ్రూట్ ఈజ్ బికమింగ్ పాపులర్ నవ్ డేస్. చాలామంది టెర్రస్ గార్డెన్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు కన్జ్యూమ్ చేయాల్సింది ఈజ్ ఓన్లీ ద జెల్లీ అండ్ నాట్ దిస్ పార్ట్. సో మిగతావన్నీ మనం తినలేము. సో జస్ట్ మీరు ఒక కప్లోకి యూ కెన్ జస్ట్ ట్రాన్స్ఫర్ ఇట్ అంతే. యాస్టీస్ మొత్తం వచ్చేస్తుంది కదా. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ సపోజ్ టు కన్జ్యూమ్ అండి. ద టేస్ట్ ఇస్ సో గుడ్. అంటే ఇంత స్వీట్నెస్ నేనైతే ఒక ఫ్రూట్లో డైరెక్ట్గా రాగా అంత స్వీట్గా నాకు అనిపించలేదు. అంటే నాకు చాలా నచ్చింది. అందుకనే ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ ఆల్ ఆఫ్ యూ. ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టే నేను మీకోసం అని చెప్పి ఈ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. సో ఇదైతే అంతే వేస్ట్, మనం వాడలేము. బట్ దిస్ ఇస్ అ స్కూప్ దట్ యూ కెన్ యూస్. సో నేను ఇప్పుడు ఇది తిని ఎంజాయ్ చేస్తాను అనమాట దాని టేస్ట్. మీరు కూడా చక్కగా వీలైతే మీ దగ్గర కూడా దొరుకుతోంది అంటే ప్యాషన్ ఫ్రూట్, ఇఫ్ పాసిబుల్ డూ పర్చేస్ ఇట్ and enjoy the sweetness of this fruit. I will meet you in my next video. Until then, bye everyone.